వచ్చింది. రండి యెహోవా సన్నిధిని ఉత్సాహతర చేస్తాం. రండి నమస్కారం చేసి సాగిలపడదాము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము అని చెప్తూ చివరి వచనాల్లో ఒక హెచ్చరిక జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే పితరులకి వారికి ఉన్న వ్యత్యాసాలు జ్ఞాపకం చేస్తాడు. మీ పితరులు నా కోపాన్ని రేపారు. దేని కొరకు దేవుని ఆరాధిస్తున్నామంటే ఈ భూమి మీద ఉన్నంత కాలము ప్రభుని ఆరాధిస్తాము. ఈ భూమిని విడిచిపెట్టినాక ప్రభుని ఆరాధిస్తాం. వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ శరీరంతో ఆరాధిస్తాం, అక్కడ ఆత్మతో ఆరాధిస్తాం. అయితే ఆ ప్రజలు వాగ్దత్త దేశంలో ప్రవేశించలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? మాట వినలేదట. ఏం చేయలేదండి? మాట వినలేదు. అయితే ఇక్కడ మనం చదువుకుని 7వ మాటలో చివరి మాటగా ఆయన చెప్తున్నాడు, నేడు